మరి ఇప్పుడు మీకు తెలుసా మీ కార్పొరేటర్ మీరు ఇంత బాగా అభిమానించే సిఎన్ రెడ్డి గారు ఎమ్మెల్యే బరిలో ఉన్నారు. ఇప్పుడు బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా జూబ్లీ అవునండి. హిల్స్ కి, మీరు అవును. దాని కిందకే కదా వస్తారు. ఈ బై ఎలక్షన్స్ లో ఆయనకు కూడా ఛాన్స్ ఉంది. ఆయనకి సీట్ ఇస్తే మీరు ఎంత వరకు మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నారు? చాలా మద్దతు ఇస్తాం. ఎందుకంటే అన్న చాలా అంటే ప్రజల వ్యక్తి. మెయిన్ చెప్పాల్సింది ఆయనకి బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదు, మన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే ప్రజల ప్రేమ అయితే ఉంది ఇక్కడ. ఈ ఏరియా, ఈ జూబ్లీ హిల్స్ నుంచి అయితే ఎప్పుడు ప్రజలలో ఉంటాడు. ప్రజల మనిషి, ప్రజల నాయకుడే అన్న. అందుకే అన్నకి మా తరపు నుంచి ప్రతి సపోర్ట్ ఉంటది. ఇంకొకటి ఏంటంటే అన్న ఒక టికెట్ రావడం ఖచ్చితంగా వస్తది. వచ్చినా కూడా మాకేంటంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ ఫెసిలిటీస్, బస్ ఫెసిలిటీస్ లేకపోవడము అవన్నీ చేస్తాను అన్న మాకు ఆల్రెడీ మాట ఇచ్చారనమాట. సో మేము ఖచ్చితంగా అన్న గెలవాలి, మాకు వచ్చే లాభాలు మేము పొందుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, మీకైతే మీ కార్పొరేటర్ ఎమ్మెల్యే కావాలి అని బలంగా ఉంది. ఇన్ కేసు అవకాశం వస్తే మీరందరూ కూడా మీ కార్పొరేటర్ కే సిఎన్ రెడ్డి గారికే సమర్థిస్తారు. మరి మీరు ఈ సింపతి గురించి ఆలోచించరా? అంటే అప్పుడు ఆయన చనిపోయారు కాబట్టి గోపీనాథ్ గారి భార్యకి సీట్ ఇచ్చారు కదా, వస్తుంది కదా ఎలాగో బిఆర్ఎస్ తరపు నుంచి. అయ్యో ఆయన చనిపోయారని ఆ సింపతి ఓట్లు పడే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? సింపతి చూసుకుంటే సింపతి జస్ట్ ఫ్యామిలీ వరకే ఉంటది కదా, నాట్ రూలింగ్ అయితే రాదు కదా సింపతి. ఇప్పుడు మన ఇంట్లో కూడా ఉంటాయి కదా ప్రాబ్లమ్స్. అంటే మన ఇంట్లో సింపతి ఉంటే ఒక నలుగురికి వర్తిస్తుంది, అందరికి వర్తించదు సింపతి అనేది. మీరు ఫైనల్ గా సింపతి చూడరు, ఇంకా డెవలప్మెంట్ ఇంపార్టెంట్. రేపు పొద్దున సింపతి ఉందంటే మనకి రేపు ఏముంటుంది, మనకి అసలు సింపతి వల్ల ఒకరిని గెలుచుకుంటాము. రేపు పొద్దున మాకు ఏమైనా డెవలప్మెంట్ అంటే సింపతితో వెళ్ళలేం కదా అక్కడికి. మనకున్న రైట్ ని మనం యూజ్ చేసుకొని మన డెవలప్మెంట్ మనం చేసుకోవాలి. సింపతి వల్ల అయితే రాదని డౌట్. అంతే. ఫైనల్ గా ఒక క్వశ్చన్, 10 ఏళ్ల బిఆర్ఎస్ పరిపాలన బాగుందా, 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన బాగుందా? బాగుంది అని అంటే 2 years కాబట్టి బాగుంది. కాకపోతే ఇంకా అవుతాయి, టైం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ కార్పొరేటర్ నుంచి కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి, ముఖ్యమంత్రి గారి నుంచి, గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి కూడా ఒక సామాన్య ప్రజలుగా మీరేం ఆశిస్తున్నారు? మెయిన్ ఏంటంటే ఒక బ్యాక్గ్రౌండ్ డెవలప్మెంట్, ఒకరికి సపోర్ట్, ధైర్యం ఉండాలి. అంటే దేని గురించి అన్న జాబ్ పరంగా కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి. చాలా మందికి ఇల్లు లేవు, లైక్ అందరూ ఇక్కడికి ఇట్లా లైక్ హైదరాబాద్ రావడం కూడా, వాళ్ళకి వలస రావడం ఉంటది, వాళ్ళకి ఇల్లులు ఇవ్వడం కానివ్వండి, లేకపోతే ఒక డెవలప్మెంట్ అంటే ఇక్కడ బతకొచ్చు అనే ధైర్యం ఇస్తే బాగుంటుంది. అంటే ఏదో ఒక రకంగా ఇక్కడ లైఫ్ సర్వైవ్ అవడానికి ఉన్నారు. ఎందుకంటే చాలా మందికి మొన్న చూసారు కదా, చాలా మందికి రేషన్ కార్డ్స్ రావడం జరిగింది. మీ దగ్గర రేషన్ కార్డ్స్ అందరికి రాని వాళ్ళు కూడా మొన్న మా రిలేటివ్స్ వరకు చాలా మంది కూడా రేషన్ కార్డ్స్ దగ్గరుండి ఇవ్వడం జరిగింది. అన్న వాళ్ళే దగ్గరుండి ఇచ్చారు. ఉచిత కరెంట్ వస్తుందా మీకు? యా, వస్తుందండి. ఎన్ని యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తున్నారు బిల్లు? నిజంగా చెప్పాలి మీరు. ఇప్పుడు మాకు లాస్ట్ టైం 186 వచ్చింది బిల్ వచ్చింది. అంతకంటే ముందు కూడా 160 అలా వచ్చింది. సో రిమైనింగ్ బిల్ అంతా కూడా ఉచిత కరెంట్ కింద వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఇచ్చిన హామీల్లో ఉచిత కరెంటు, రేషన్ ఇవన్నీ వస్తున్నాయి మీకు. సో మీరు సపోర్ట్ చేస్తున్నారు గవర్నమెంట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ప్రజలైతే వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారు. కానీ ఎలక్షన్స్ అనేవి ఎప్పుడు కూడా మనం ఊహించిన విధంగా ఉంటాయో లేదో మనం చెప్పలేకపోవచ్చు. సీట్ వచ్చిన తర్వాత ఈ ఏరియాలో ఉన్న ప్రజలు వాళ్ళ కార్పొరేటర్ కి ఎంత మద్దతు ఇస్తారు, ఎంత శాతం గెలిపిస్తారు, ఆ మెజారిటీ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా కాలమే నిర్ణయిస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.